క్రిస్టియన్స్ కోసం రారు వీళ్ళు. క్రిస్టియన్స్ కి అన్యాయం జరిగితే రారు, ఏ పార్టీ రాదు. క్రిస్టియన్స్ కి అన్యాయం జరిగితే ఏ పార్టీ రాదు. ముస్లిమ్స్ కి అన్యాయం జరిగితే కొంచెం ముస్లిం పార్టీలు మహా అయితే 2-3 అడుగుతారు. ఓకే, హిందువులకి ఏమన్నా అయిందంటే మాత్రం అన్ని పార్టీలు ప్రెస్ మీట్ పెడతాయి. అన్ని పార్టీలు ప్రెస్ మీట్ పెడతాయి. ఎందుకంటే మెజారిటీ ఓట్లు పోతాయి. ఓట్లే కదండి పార్టీలకి ఏం కావాలి. వ్యాపారం చేసేవాడికి లాభం రావాలి, లాభం పార్టీలు పెట్టినోడికి ఓట్లు రావాలి. లాభం కోసం వ్యాపారస్తులు ఏదైనా చేస్తారు, ఓట్ల కోసం రాజకీయ నాయకులు ఏదైనా చేస్తారు. సింపుల్ గా. సో నేనేమన్నానంటే రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు నువ్వు వెళ్ళుండాల్సింది కదా పవన్ కళ్యాణ్ గారు. మీ నియోజకవర్గంలో వాళ్ళని ఒకసారి విజిట్ చేసి ఉండాల్సింది కదా. ఎక్కడెక్కడికో పోయారు కదా, కేరళకి ఎక్కడెక్కడికో పోయి చేసిన వాళ్ళు పక్కన నియోజకవర్గంలో ఉన్న దళిత కాలనీలోకి వెళ్ళలేకపోయారా అనేది బాధేసింది. సనాతన ధర్మం కోసం ప్రాణమైన ఇస్తానని అని అన్నాడు. నేను కూడా విన్నా 2-3 సార్లు. సనాతన ధర్మం కోసం ప్రాణం ఇవ్వండి, తప్పలేదు. ఆ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థే ఈ యొక్క శూద్రుడు అవర్ణ అనేటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థకు గురైపోయినటువంటి దళిత కాలనీలో ఉండే ఊరు బయట ఉండేటువంటి దళితులు గ్రామ బహిష్కరణకు గురయ్యారు. నువ్వు దీనికోసం చనిపోయేవాడు కనీసం విజిట్ చేయలేకపోయారా మీ హిందువులు దళితుల కోసం అని అడుగుతున్నా. హిందూ దళితుల కోసమే అడుగుతున్నా. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి హిందువుల కోసమే సనాతన బోర్డు అడిగారా మీరు? అగ్రవర్ణాల్లో ఉన్న హిందువుల కోసమే ఈ రక్షణ బోర్డు అడిగారా? దళిత కాలనీలో ఉన్న హిందువులు మీకు అవసరం లేదా? ఆ హిందువులను బహిష్కరించారు గ్రామంలో, అక్కడికి వెళ్ళి మీరు ఎందుకు విజిట్ చేయలేదు అనేది మాకు బాధతో అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారిని.